స్టెర్లింగ్ పంప్ సమర్పించు చేనుచిలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేనుచిలక కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వరలక్ష్మి అనే పేరుతో నూతన పత్తి విత్తనాన్ని సృష్టించి కాటన్ పాపారావు, వరలక్ష్మి పాపారావు అని దేశ ప్రజలు ముద్దుగా పిలుచుకునే కన్నెగంటి పాపారావు వ్యవసాయ రంగానికి చేసిన సేవ, రైతులకు చేసిన సహాయ సహకారాల గురించి వివరంగా తెలుసుకుందాం. వాణిజ్య పంటల్లో అతి ముఖ్యమైన పంటలుగా పత్తి, మిరపని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఈ పంటలు రైతుల ఆర్థిక అభివృద్ధికి, దేశ ప్రగతికి ఎంతో కారణమైన మాట కూడా నిజం. అయితే ఈ పత్తి పంటలో వరలక్ష్మి అనే రకపు వంగడాన్ని తయారు చేసి వేల మంది రైతులకు చైతన్య వారధిగా నిలిచింది మాత్రం కన్నెగంటి పాపారావు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పాపారావు 1970వ దశకంలో ధార్వాడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, కర్ణాటకలోని శాస్త్రవేత్త బిహెచ్ కటర్కీతో కలిసి సృష్టించిన బీటీ కాటన్ పత్తి విత్తనం దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు, వ్యవసాయానికి కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది అని చెప్పటంలో ఏ సందేహం లేదు. అందుకే పాపారావుని వరలక్ష్మి పాపారావని, కాటన్ పాపారావని కర్ణాటకతో పాటు మన ఉభయ రాష్ట్రాల రైతులు పిలుచుకునేవారు. ఈయన వరలక్ష్మి రకపు పత్తి విత్తనానికి సృష్టికర్త మాత్రమే కాదు, ఎంతో మందికి వ్యవసాయానికి అత్యంత సహాయ సహకారుడిగా కూడా పేరు తెచ్చుకున్న మాట కూడా నిజం. మరింతగా మనం వరలక్ష్మి రకపు పత్తి విత్తనపు సృష్టికర్త కన్నెగంటి పాపారావు గురించి వివరంగా తెలుసుకుందాం. మన దేశం, మన రాష్ట్రంలో వాణిజ్య పంటల సాగులో పత్తి, మిరప ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన విషయం మనందరికీ తెలిసిందే. హైబ్రిడ్ పత్తి విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వాటి జన్యు నాణ్యత, స్వచ్ఛతను నిర్ధారించడంలో గ్రోఅవుట్ మరియు మాలిక్యులార్ విధానం మధ్య చాలా కాలం చాలా పెద్ద ఎత్తున అధ్యయనం జరిగింది. జన్యు పరీక్షా విధానంలో పరాన్నజీవుల ప్రవేశం వల్ల జన్యు స్వచ్ఛతను కనుగొనడం జరిగింది. అప్పట్లో ఈ పరీక్షల వల్ల, ఎన్నో క్షేత్ర పరిశోధనల వల్ల, అట్లాగే జన్యు గుర్తుల వల్ల ఎన్నో విషయాలు వెలువడ్డాయి. అలాంటి ఎన్నో పరిశోధనల వివరాల్ని మనం పరిశీలిస్తే విశ్వనాథ్ అనే రకంలో జన్యు స్వచ్ఛత దాదాపు 92.9% నుంచి 95% ఉన్నట్లు తెలిసింది. ఆర్ఏపీడీ మార్కర్లు అంటే OPA07 ద్వారా 94 నుంచి 96% జన్యు స్వచ్ఛత కనుగొనబడింది. DCH32 అనే రకంలో మరీ ముఖ్యంగా మన దేశంలో ప్రవేశపెట్టబడిన వరలక్ష్మి అనే రకంలో అంతకు మించిన జన్యు స్వచ్ఛత కనుగొనబడింది. అసలు ఆర్ఏపీడీ అంటే గ్రోఅవుట్ టెస్ట్, అంటే GOT పరీక్షలకు ప్రత్యామ్నాయమని భావిస్తారు. ఇలాంటి అన్ని పరీక్షలకు ధీటుగా ఎదుర్కొని మంచి హైబ్రిడ్ పత్తి వంగడంగా పేరు పొందింది వరలక్ష్మి అనే రకపు వంగడం. కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ వంగడానికి ప్రాముఖ్యం లభించినా కర్ణాటక రాష్ట్రానికి మాత్రం పూర్తిగా అనుకూలంగా మారిందని చెప్పవచ్చు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఈ వరలక్ష్మి వంగడాన్ని తయారు చేసిన వాళ్లలో మన ఉభయ రాష్ట్రాల నుంచి కె పాపారావు గారు అగ్రగణ్యుడు. గుంటూరు జిల్లా నరసాయపాలెంలో జన్మించిన పాపారావు ఆదర్శ రైతుగా వరలక్ష్మి పేరిట పత్తి విత్తనపు సృష్టికర్తగా పేరు పొందడం విశేషం. అసలు వరలక్ష్మి పాపారావు అనే పేరు కూడా రావడం మరింత విశేషం. అయితే 1970లో వ్యవసాయం చేద్దామని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అక్కడి స్థితిగతులు, వాతావరణ ప్రభావాలు, అక్కడ పండే రకాలు, లాభసాటి వ్యవసాయం, అధిక దిగుబడి అనే విషయాలపై పూర్తిగా అవగాహన పెంచుకున్న పాపారావు గారు కర్ణాటక జిల్లా సింధనూరు తను చేయాలనుకునే వ్యవసాయానికి అనువుగా ఉంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా సింధనూరును ఎంచుకున్న పాపారావు అనతి కాలంలో అక్కడి రైతులతో సంఘటితమై ఆదర్శ రైతుగా, చైతన్య వారధిగా నిలవడం గమనార్హం.
పాపారావు సింధనూరు దగ్గర ఉన్న జవలగేరిలో 800 ఎకరాల బీడు భూమిని పచ్చడి పొలాలుగా మార్చి అద్భుతంగా రాణించారు. అయితే ఏదో కొత్తదనాన్ని ప్రవేశపెట్టి తద్వారా రైతుకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలనే ఆశయం తపన ఉన్న పాపారావు మదిలోంచి పుట్టిందే వరలక్ష్మి అనే పత్తి హైబ్రిడ్ వంగడం. దాదాపు వరలక్ష్మి అనే రకానికి సృష్టికర్త ఆయనే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే సింధనూరు నుంచి రాయచూరు వరకు వరలక్ష్మి అనే రకాన్ని రైతులకు అందించింది కూడా ఆయనే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. పాపారావు గారికి ఉన్న పరిజ్ఞానపు విలువతో ప్రవేశించిన వరలక్ష్మి రకపు పత్తి చాలా తొందరగా పేరు రావడంతో రైతులు అత్యధికంగా వరలక్ష్మి రకపు పత్తిపై మొగ్గు చూపడం ప్రారంభించడం జరిగింది. అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అట్లాగే పాపారావు తన క్షేత్రంలో అనేక ప్రయోగాలు చేయడం వల్ల వరలక్ష్మి రకపు పత్తిలో వచ్చే అనేక చీడపీడల్ని నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా 1985వ సంవత్సరంలో హెలికాప్టర్ని ఉపయోగించి పురుగు మందును పిచికారీ చేయించి రికార్డు సృష్టించారు. ఈ ప్రదర్శనకు వేల మంది రైతులు హాజరై హెలికాప్టర్ ద్వారా పురుగు మందుల పిచికారిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి ఎన్నో విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్న పాపారావు రైతుల సంక్షేమం కోసం ఆసుపత్రి, పాఠశాలల్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు అని చెప్పడం భావ్యంగా ఉంటుంది. ఇక వరలక్ష్మి రకపు పత్తి విత్తనాలకు సంబంధించి పరిశీలిస్తే ఈ రకం రైతుకు మంచి దిగుబడినిస్తుంది మరియు అధిక దిగుబడిని కలిగే రకంలో ప్రథమ స్థానంలో ఉండేది. ఈ రకంలో జిన్నర్ అధిక లింట్ రికవరీ శాతాన్ని కలిగి ఉంది. అట్లాగే అద్భుతమైన ఫైబర్ నాణ్యత లక్షణాల్ని కలిగి ఉన్నట్లు అప్పటి నివేదికలు తెలియజేశాయి. పత్తిని బహుముఖ పంటగా పరిగణించవచ్చు. బాసిల్లస్ తురంజిమెస్సిస్ నుండి రూపొందించబడిన జన్యుతో జన్యుపరంగా మార్పు చెందిన పత్తి విత్తనం ఒక టాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది పత్తి పంటపై దాడి చేసే ప్రధాన తెగులైన బోల్వార్ముని చంపుతుంది. కనుక 45 రోజుల పాటు పత్తి పంటలో ఎటువంటి వ్యాధులు, తెగుళ్లు మొక్కలను ఆశించవు. ముఖ్యంగా మనం కాటన్ విత్తనాల్ని పరిశీలిస్తే మగ, ఆడ విత్తనాలను క్రోడీకరించి విత్తనాల సంపర్కాన్ని ఆధునికతకు జోడించి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే హైబ్రిడ్ విత్తనాలకు ఇటువంటి వేరువేరు సంపర్క దశ కాకుండా విత్తనాలలో ఆడమొగ జన్యువులను ప్రవేశపెట్టడం జరుగుతుంది. నూతన వ్యవసాయ ఆవిష్కరణకు, వినూత్న తరహా వ్యవసాయానికి ఎప్పుడూ ముందుండే పాపారావు గారు వ్యవసాయ రంగానికి చేసిన సేవ మరువలేనిది. ప్రతిరోజు రైతుల సంక్షేమం గురించి, రైతులకు వారి జీవన శైలిని మార్చి రైతులకు గొప్ప పేరు వచ్చేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన పాపారావుకి రైతుల పట్ల ఉన్న శ్రద్ధకు 1954లో బాపట్లలోని డిగ్రీ పట్టా పొందిన పాపారావు ఉద్యోగమని, పై చదువులు అని ఆలోచించకుండా ముందుకు సాగినందువల్లనే వరలక్ష్మి అనే బీటీ కాటన్ అనే పత్తి విత్తనపు సృష్టికర్తగా మారాడు అని చెప్పటంలో ఏమాత్రం సందేహము లేదు. ఈయన సృష్టించిన వరలక్ష్మి అనే కాటన్ వంగటం దేశ విదేశాలకు వెళ్లి అక్కడ కూడా పాపారావుకి మంచి పేరు పొందటం అనేది మన ఉభయ రాష్ట్ర రైతులకే గర్వమని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా రైతులను అన్ని విధాలా ఆర్థికాభివృద్ధి పెరిగే విధంగా కృషి చేసిన పాపారావు ఈ మధ్య కాలంలో కన్నుమూయటం ఉభయ రాష్ట్రాలు, మన దేశ రైతులకు తీరని లోటుగా చెప్పొచ్చు. రైతాంగం తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మరింతగా మనం పాపారావు చేసిన రైతు సేవల గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఈ పత్తి సాగు వివరాలకు వస్తే కర్ణాటకలో రాయచూరు నుంచి సింధనూరు వరకు చాలా అనుకూలమని చెప్పవచ్చు. అందులోనూ ఈ పత్తి సాగును కర్ణాటక జిల్లాలో ప్రవేశమైన తర్వాత రకరకాల పరిశోధనలు చేసిన పాపారావు కర్ణాటక వాతావరణాన్ని అనుసరించి 2-3 శాస్త్రవేత్తల తోడ్పాటుతో పాటుగా తాను అనేక సొంత పరిశోధనలు చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదలైన వరలక్ష్మి అత్యద్భుతంగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైంది.
తర్వాత పాపారావు తన సొంత క్షేత్రంలో ఎన్నో పరిశోధనలు వరలక్ష్మి రకపు పత్తిపై కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు రావడం ప్రారంభమయ్యాయి. జీఓటీ అంటే గ్రోఅవుట్ టెస్ట్, అంటే నాణ్యత, స్వచ్ఛత గురించి 2-3 రకాల పత్తి విత్తనాల గురించి ప్రముఖ ల్యాబ్లలో పరిశోధించినప్పుడు పాపారావు గారు తయారు చేసిన వరలక్ష్మి రకపు పత్తి విత్తనాలలో ఎక్కువ స్వచ్ఛత, జన్యు నాణ్యత ఉందని పరిశోధనల ఫలితంగా తేలింది. ఇది పాపారావు గారికి గొప్ప పేరు తెచ్చేందుకు బాగా దోహదపడింది. ఆ తర్వాత మరలా ఆర్ఏపీడీ స్టడీస్ ద్వారా 20 ర్యాండమ్ పరిశోధనలతో వరలక్ష్మి రకపు విత్తనాలకు OPA-17, OPA-8, OPA-10, OPA-12 అధికంగా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనల్లో ముఖ్యమైన సెల్ఫ్డ్ ప్లాంట్, ఆఫ్లైన్ ప్లాంట్స్ ని పరిశీలించినప్పుడు 11 రకాల విత్తనాలలో వరలక్ష్మి రకానికి 97.3% అధిక మోతాదు, అధిక జన్య స్వచ్ఛత, నాణ్యత కలిగిందని నిర్ధారించడం జరిగింది. ఇవన్నీ పాపారావు చేసిన కృషికి మంచి ఫలితాలు, ఇంకా కృషి చేసేందుకు అవకాశం కల్పించినట్లయింది. This experiential learning is called bio inputs. This has 3 components: biofertilizers, biopesticides and vermicompost. ముఖ్యంగా పాపారావు విషయాన్ని మనం గమనిస్తే ప్రతి పంటకు ఆయన పూర్తి న్యాయం చేసేలా విశేష కృషి చేస్తూ ఉంటారు. అంతేగాక రైతుల భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని శాస్త్రవేత్తలతో, మేధావులతో, రైతులతో నిరంతర చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటిని క్రోడీకరించి మంచి ఫలితాలు వచ్చేలా విశేష కృషి చేస్తూ ఉంటారు ఆయన. మొట్టమొదటిసారిగా H4తో ప్రారంభమైన పత్తి విత్తనాల సాగు 1970లో పాపారావు గారు ధార్వాడ్ జిల్లా, కర్ణాటకలో ప్రారంభించారు. దానికి వరలక్ష్మి అని నామకరణం చేసి మార్కెట్లో రిలీజ్ చేసి మన దేశ పత్తి రైతులకు కొత్త వంగడాన్ని అందించడం గొప్ప పరిణామం. అప్పటి వరకు మన దేశం మొత్తం మీద 3% సాగు ఉన్న పత్తి వరలక్ష్మి రకం యొక్క ప్రభావం వల్ల 1980లో 26%, 1990కి 36%, 1997కి 40%, 2001కి దాదాపు 48% పెరగడం విశేషం. రైతులు కూడా వరలక్ష్మి రకాన్ని సాగు చేసి అద్భుతంగా రాణించి మంచి ఆర్థికాభివృద్ధిని పొందడం గొప్ప విశేషంగా భావించాలి. These are the hanging worms after 4 to 5 days of infection with the HNPV. వరలక్ష్మి పత్తి విత్తనాల సృష్టికర్త పాపారావు గారి మరణం ప్రపంచ పత్తి విత్తనానికి, రైతు ఆర్థిక ప్రగతికి తీరని లోటుగా భావించవచ్చు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తాను సాధించిన విజయాలను 10 మందికి పంచి రైతు సేవలో నిరంతర శ్రామికుడిగా, రైతు శాస్త్రవేత్తగా మారిన పాపారావు గారి మృతి నిజంగా ఉభయ రాష్ట్రాల పత్తి సాగుదారులకు తీరని లోటు. రైతును ఆర్థిక ప్రగతిలో నిలబెట్టేందుకు నూతన వంగడాలను సృష్టించి మన ఉభయ రాష్ట్రాలకు అందించిన పాపారావు గారికి అశ్రునివ్వాలి. బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి అగ్రికల్చర్ BSc చదివిన కన్నెగంటి పాపారావు తనదైన శైలిలో వ్యవసాయం, రైతులు, పరిశోధనలు అనే మూడింటిని సమదృష్టిలో చూస్తూ అద్భుతమైన ఫలితాల వైపు సాగిపోతూనే ఇంకా విలక్షణంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో గుంటూరు జిల్లా నరసాయపాలెంలో సొంతంగా వ్యవసాయం చేయడం ప్రారంభించారు. నరసాయపాలెం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన 5,000 ఎకరాలకు నీటి వసతి కల్పించేందుకు కొమ్మలూరు, బకింగ్హామ్ కాల్వపై చెరుకూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు. ఇలా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించడం వల్ల చాలా మంది రైతులు మెట్ట పంటల వైపు నుంచి మాగాణి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. వాణిజ్య పంటలైన పొగాకు వంటి పంటలను రైతులు సాగు చేయడం వల్ల నిలకడ ఆదాయాన్ని సాధించగలిగారు. ఆ తరువాత చాలా కాలం పాటు పాపారావు గారు టొబాకో బోర్డు మెంబర్గా కూడా పనిచేయడం జరిగింది. గుంటూరు జిల్లా నరసాయపాలెం గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలను రైతులకు కల్పించడం ఆయనకి గ్రామం పైన ఉన్న అభిమానాన్ని చాటుకోవడం గొప్పగా చెప్పవచ్చు.
ఆ తర్వాత 1968లో కర్ణాటకలోని సింధనూరులో తుంగభద్ర ప్రాజెక్టు కింద వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు చేసిన వారిలో పాపారావు కూడా ఒకరు. అంతేకాకుండా పాపారావు తుంగభద్ర కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా, స్టేట్ ఫారమ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులుగా కూడా పనిచేశారు. 1970వ దశకంలో ధార్వాడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డాక్టర్ బిహెచ్ కటార్కితో కలిసిన తర్వాత ఇద్దరూ కలిసి కొత్త రకం పత్తి DCH32 రకాన్ని సృష్టించి భారతదేశంలోనే కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టడం విశేషం. దానికి వరలక్ష్మి అని నామకరణం చేశారు. అప్పటి నుంచి పాపారావును కాటన్ పాపారావు, వరలక్ష్మి పాపారావు అని పిలుచుకునేవారు కర్ణాటక రైతులు. వ్యవసాయ రంగంలోనూ వరలక్ష్మి రకం పత్తి సృష్టిలోనూ పాపారావు చేసిన కృషి మరువలేనిది. అనేక విద్యాలయాలు, యూనివర్సిటీల స్థాపనలో, వాటి నిర్వహణలో పాపారావు చేసిన కృషికి సంబంధించి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించడం విశేషం. చేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెల్లింగ్ పంప్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.